నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల లిస్టు ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ విడుదల కాబోతుంది అంటున్నారు. అందులో ముందు నుంచి అనుకుంటున్న వారి పేర్లే ఉంటాయి, ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా? ఏం పెద్ద మార్పులు చేర్పులు ఏమి లేవు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న గెస్సింగ్ లిస్ట్ ఒకటి వస్తూ ఉంది. అంటే ఎవరు అభ్యర్థులు అనేది ఆ అంచనాల ప్రకారం అయితే చిత్తూరుకు మాత్రము దగ్గుమళ్ళ ప్రసాదరావు గారని ఆయనకి ఎవరికో ఇచ్చారు. ఆయన ఎవరు పెద్దగా పాలిటిక్స్లో ఎప్పుడు ఉన్నట్టు కనపడలేదు మనకు. ఇక రాజంపేటకు వచ్చేసరికి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అని సుగవాసి పాలకొండరాయుడు గారి అబ్బాయి, అంటే కాపు సామాజిక వర్గం, అక్కడ ఓట్లు బాగా బలంగా ఉన్నాయి అని ఒక అభిప్రాయం ఉంది. ముందు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా సాయి ప్రతాప్ గారు, అంతకుముందు తెలుగుదేశం హయాంలో కూడా ఒకరిద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీలే వచ్చారు. లాస్ట్ వరుసగా మిథున్ రెడ్డి గారు ఎన్నికయ్యారు కాబట్టి ఈసారి మిథున్ రెడ్డి వర్సెస్ బాలసుబ్రహ్మణ్యం ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం వచ్చి వాళ్ళ నాన్న రాయచోటి ఎమ్మెల్యే, ఈయన ఇంత మునుపు జెడ్పీ వైస్ చైర్మన్ చేశారు. ఒకవేళ ఆయనే అభ్యర్థి అయితే కొంచెం గట్టి అభ్యర్థి కింద లెక్క అతను బాలసుబ్రహ్మణ్యం. ఇక అనంతపురం వచ్చేసరికి ఏమైందంటే జేసీ కుటుంబానికి 2 టికెట్లు వచ్చినట్టే. ఒకవేళ ఈ ఊహాగానాలే నిజమైతే 99% అవే నిజమవుతాయి. ఎందుకంటే చాలా ముఖ్యమైన ఛానల్స్లోనే ఆ లిస్ట్ వస్తూ ఉంది కాబట్టి మనం దాన్ని నమ్మాల్సిందే. మెజారిటీ జేసీ పవన్, అంటే దివాకర్ రెడ్డి గారి అబ్బాయి పవన్కి పార్లమెంట్ సీట్ ఇచ్చారు. అంటే వాళ్ళ ఇంట్లో అప్పుడే తాడిపత్రి సీటేమో ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడికి అస్మిత్కి, అనంతపురం సీటేమో ఎట్లా అంటే ఒకే కుటుంబంలో 2 సీట్లు ఇవ్వను అని అంటున్నారు కదా. పరిటాల వాళ్ళకి ధర్మవరం అడిగితే మీ ఇంట్లో 2 సీట్లు లేవు, ఏదో ఒకటే పోటీ చేయండి అని వాళ్ళు రాప్తాడులో వాళ్ళ మదరు సునీత గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడేమో ఇటు జేసీ దగ్గరికి వచ్చేసరికి ఏమో ఆ రూల్ మినహాయించి ఇద్దరికి టికెట్లు ఇచ్చినట్టే. అదేవిధంగా బాలకృష్ణ గారి ఇంకొక అల్లుడు భరత్, ఆయనకి వైజాగ్ ఇచ్చారు. అంటే వాళ్ళ ఇంట్లో 4 టికెట్లు. సరే, అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అనుకోండి, అది మనకేం సంబంధం లేదు. అంటే భరత్ ఇంత మునుపు కూడా చేశారు కాబట్టి భరత్ గారికి ఇచ్చారు. శ్రీకాకుళం వచ్చేసరికి ఇంత మునుపున్న ఆయన రామ్మోహన్ నాయుడు గారే శ్రీకాకుళంలో ఇచ్చారు. తమాష ఏమిటంటే ఈ జాబితాలో ఎవరైతే జగన్ అభ్యర్థులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాడు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు అని జగన్ని విమర్శిస్తున్న వీళ్ళే వైసీపీ నుంచి బోలెడు మందిని అరువు తెచ్చుకున్నారు. వైసీపీ ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు? నెల్లూరులో ఆయన వైసీపీ కదా నిన్న మొన్నటి వరకు. ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు టికెట్ ఇచ్చారు. ఒంగోలు వచ్చేసరికి శ్రీనివాసులు రెడ్డి గారు అబ్బాయి మాగుంట రాఘవ ఆయనకి ఇచ్చారు. ఆయన కూడా వైసీపీ మనిషి కిందే లెక్క. శ్రీనివాసులు రెడ్డి గారు అబ్బాయి అంటే వైసీపీ కిందే కదా. ఇక లావుక కృష్ణదేవరాయలకి ఏంటో ఆయన నరసరావుపేటలో అంత నిన్న మొన్నటి వరకు అంటే పార్లమెంట్ అభ్యర్థిగా సభ్యుడిగా పనిచేశారు. నరసరావుపేటకి కొన్ని కారణాల వల్ల ఆయన్ని గుంటూరు వెళ్ళమంటే గుంటూరు నేను వెళ్ళను అని చెప్తే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ తెచ్చుకున్నారు. అంటే చంద్రబాబు గారి జాబితాను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమిటంటే బాగా డబ్బున్న వాళ్ళని, వాళ్ళు ఏ పార్టీ అయినా అనేది మనకు అనవసరము, ముందు డబ్బున్న వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ పరిధిలోని 7 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చుని ఎంతో కొంత భరించి లాక్కెళ్తారు అనే ఉద్దేశం ఉన్నట్టుంది. అట్లనే గుంటూరు పెమ్మసాని అనే ఆయనకి ఇచ్చారు. ఆయన కూడా ఎన్ఆర్ఐ. విజయవాడ వచ్చేసరికి కేశినేని నాని గారు ముందు నుంచి అనుకుంటున్నదే. కేశినేని నాని గారి తమ్ముడు చిన్ని అనే ఆయనకి విజయవాడ ఇచ్చారు. అంటే కేశినేని నాని గారు ఇటు వైసీపీకి వచ్చారు కాబట్టి వాళ్ళ బ్రదర్ ముందు నుంచి నాని గారిని వీక్ చేస్తూ చిన్నిని ప్రోత్సహిస్తూ వచ్చారు అనేది ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. ఈ ఆరోపణ ప్రకారమే జరిగింది. ఇప్పుడు రాయలసీమలో ఒక తిరుపతి ఒకటి బీజేపీకి కేటాయిస్తారు అనేది ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థి ఎవరో అక్కడ తేలలేదు. నంద్యాలకు వచ్చేసరికి బైరెడ్డి శబరి గారు అని ఆమె కూడా అదే ఒక బీజేపీ నుంచి తెలుగుదేశానికి వచ్చారు. ఆమె బీజేపీ అనేది పొత్తులో ఉన్న పార్టీ కదా, దాని నుంచి మళ్ళీ ఎందుకు కన్వర్ట్ చేసుకోవడము? బీజేపీకి టికెట్ ఇచ్చేస్తే పోయింది కదా నంద్యాల. శబరి గారిని బీజేపీలోనే ఉంచి బీజేపీ టికెట్టే ఇస్తే పోయిండేది. కానీ ఆమెని తెలుగుదేశంలోకి తెచ్చుకొని తెలుగుదేశం టికెట్ ఇస్తున్నారు నంద్యాలకు వచ్చేసరికి. హిందూపురం పార్థసారథి గారు ఇంత మునుపు పెనుగొండలో పోటీ చేసి ఓడిపోయారు. హిందూపురము ఆయనకి ఇచ్చారు. ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నది హిందూపురం ఆయనకి ఇస్తారనేది మనం ముందు నుంచి అనుకుంటూ ఉన్నది. ఇలా ఇప్పుడు ప్రకటించబోతున్నారు అనే లిస్టు. పురంధేశ్వరి గారేమో బీజేపీ తరఫున రాజమండ్రిలో పోటీ చేస్తారు అనేది వినిపిస్తూ ఉంది గట్టిగా.
అక్కడ వైసీపీ గూడూరు శ్రీనివాసులు గారని ఆయన తెచ్చారు. ఇక బీజేపీకి కేటాయించిన సీట్లలో ఎవరెవరు ఎలా పోటీ చేస్తారు ఏమి అనేది ఇంకా క్లారిటీస్ లేవు. ఏమున్నా ఒక 3-4 రోజుల్లో ఎవరి ఎంత పెండింగ్ లిస్టులు ఉన్నా ఒక 3-4 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ లిస్టు తలకాయ నొప్పి ఆయన వదిలించుకోకపోతే రేపు ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి కదా, ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి కాబట్టి జనంలోకి వెళ్ళిపోవాలంటే ఈ జాబితాల తలనొప్పులు ఇవన్నీ ఉంటే తలకాయ నొప్పి. ఈ ఎంపీలు ఇట్లయితే తిరుపతి ఒకవైపు గొడవ జరుగుతోంది. అసెంబ్లీ తిరుపతిలో ఏం జరుగుతుందంటే జనసేనకి ఇవ్వడం ఎవరికి ఇష్టం లేదట. తిరుపతి ముందు నుంచి కూడా టీడీపీ క్యాడర్ బలంగా ఉంది అక్కడ. సుగుణమ్మ గారు అని ఆమె ఒక రకంగా తిరుగుబాటు చేస్తున్నారు. జనసేనకి ఎలా ఇస్తారు, మీరు అసలు నాన్ లోకల్కి ఎలా ఇస్తారు, అరణి శ్రీనివాసులు అంటే ఎవరు, మొన్నటి వరకు చిత్తూరు అంటే మనం మాడుతున్నది ఎంపీ అయినా నేను ఎమ్మెల్యే ఎందుకు మాడుతున్నాను అంటే ఈ జాబితా తలనొప్పి చంద్రబాబు వీలైనంత వరకు వదిలించుకుంటాడు అనే పాయింట్లో మాడుతున్నాం. అక్కడేమో బాగా గొడవలు, అంతర్గత విభేదాలు ఇవన్నీ తీవ్రంగా ఉన్నాయి. అంటే ఆమె సుగుణమ్మ గారు నేనే జనసేనలోకి చేరుతాను, నాకే జనసేన టికెట్ ఇవ్వండి అని అన్నట్టు కూడా మాడుతున్నారు. అంటే తిరుపతి అసెంబ్లీ ఒక తలనొప్పి అయింది. ఈ లోక్సభ సభ్యులు వచ్చేసరికి ఏమిటంటే సుమారుగా ఆయన 20 సీట్లలో సుమారుగా ఏదో ఒకటి తేల్చేసినట్టు ఇప్పటికైతే. సో ఓవరాల్గా లిస్ట్ చూస్తే ఇంతకాలం వైసీపీని ఓడించాలంటున్నాను టీడీపీ, ఎక్కువ శాతం వాళ్ళ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ మీద ఆధారపడినట్లుగా ఉందంటే ఇది ఇంకొక వ్యూహం కావచ్చు. అదే వాళ్ళ తుపాకీలతో వాళ్ళ భుజం మీద నుంచి మళ్ళీ వాళ్ళకి గురిపెట్టినట్లు ఆ రకంగా చేయాలనేదేనా ఇందులో? అంటే ఆయన ఏమంటున్నారంటే జగన్ గారికి నాయకులు లేరు, ఆయన ఏదో ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు, వెతుక్కుంటున్నాడు ఇలా చెప్తున్నాడు. ఇలా చెప్తున్న దానికి ఆయన ఉదాహరణలుగా ఏం చెప్తున్నాడంటే ఎక్కడో చంద్రగిరిలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలులో పోటీ చేయిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అసలు లిస్టులోనే లేనటువంటి విజయసాయి రెడ్డి గారేమో నెల్లూరులో పోటీ చేస్తున్నారు. ఇట్లా ఆయనకి లీడర్లు లేరు అన్నట్టుగా మాడుతున్నారు. అనిల్ యాదవ్నేమో అటు నర్సరావుపేటకి నెల్లూరులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ని అటు పంపించారని ఉదాహరణలు చెప్తున్నాడు. సరే, ఈ ఉదాహరణల వరకు అయితే ఓకే, కానీ మీరు కూడా అదే కదా, మీరు మాత్రం మీకు ఇంతకాలంగా ఒక పార్లమెంట్ అభ్యర్థిని మీరు ఎందుకు తయారు చేసుకోలేకపోయారు? రేపు ఎలక్షన్లు వస్తాయని తెలుసు కదా. ఇప్పుడు నర్సాపురంలో బీజేపీ తరఫున పోటీ చేసినా లేదా తెలుగుదేశం తరఫున పోటీ చేసినా ఆయన వైసీపీ అయినాయి కదా. రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇస్తే ఆయన వైసీపీ అయినాయి. కర్నూలులోనేమో సంజీవ్ కుమార్ గారికే మళ్ళీ టీడీపీ తరఫున టికెట్ ఇస్తారు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇచ్చారనుకోండి ఆయన కూడా వైసీపీ అయినాయి కదా. ఇక శ్రీనివాసులు రెడ్డి గారి కుమారుడు వైసీపీనే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీనే, మీరు లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీనే, ఇక మొత్తం వాళ్ళే కదా. మీరు ఇప్పుడు రేపు నిన్న మోదీ గారు వైసీపీ మంత్రులు అవినీతిలో కూరుకుపోతున్నారు అని చాలా ఒక కామెంట్ చేశారు కదా. మీ పక్కనే ఉన్నాడు కదా వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం గారిని మీరు పార్టీలోకి చేర్చుకొని మీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు కదా. కాబట్టి రాజకీయాల్లో మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనము అవే పనులు చేస్తున్నప్పుడు ఇతరులు ఏదో తప్పులు చేస్తున్నారని విమర్శించడం అనేది అర్థరహితంగా ఉంటుంది. చంద్రబాబు గారు డబ్బులకి ప్రియారిటీ ఇచ్చి అప్పటి వరకు పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని ఒక రకంగా పక్కన పెట్టి డబ్బులు బాగా ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఎంపీలుగా ప్రకటించేసి ఇప్పుడు టికెట్లు ఇస్తున్నారు. డబ్బులకే మీరు పార్టీ టికెట్లు ఇచ్చేదే నిజమైతే మరి ఇంతకాలంగా పార్టీ కోసం ఎందుకు పనిచేయండి అని ఎందుకు చెప్పడము? ఎవరు బాగా డబ్బులు ఉంటే వాళ్ళు రండయ్యా మా పార్టీలోకి అని చెప్పొచ్చు కదా. ఇది చంద్రబాబు గారికే కాదు, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. అంటే ఏమీ పెద్దగా రాజకీయ నేపథ్యము లేకుండా లేదా ఇతర పార్టీల్లో నుంచి టపాలన దూకేసి కేవలం మనీ బలంతో వచ్చేసి పోటీ చేస్తున్నప్పుడు మీరు ఇంతకాలం వాళ్ళని విమర్శిస్తూ వచ్చారు. ఏ వైసీపీ ఎంపీలనో వైసీపీ ఎమ్మెల్యేలనో మీరు ఇంతకాలంగా విమర్శిస్తూ వచ్చారు. మీ క్యాడర్ అంతా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడ ఆయా నియోజకవర్గాల్లో పోరాడుతూ వచ్చింది. చిన్నదో చితకదో ధర్నాలు నిరసనలు చేస్తూ వచ్చారు. మీరేమో ఇప్పుడేమో మీకున్న సర్దుబాట్ల ప్రకారం హఠాత్తుగా వాళ్ళని తెచ్చి పెట్టుకుంటారు. ఎవరి మీద అయితే మనం యుద్ధం చేశామో వాళ్ళని గెలిపించడానికి మళ్ళీ టీడీపీ వాళ్ళు పోరాడాలి. ఈ ఫిరాయింపుల వల్ల వచ్చే ప్రాబ్లం అది. కాబట్టి జగన్ ఎవరిని ప్రోత్సహించాడు? గట్టిగా మనకు కేసినేని నాని పేరు వినిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళలో, అంతే తప్ప ఇటువైపు ఎక్కువ పేర్లు ఇటువైపే వినిపిస్తున్నాయి.
కాబట్టి ఫిరాయింపులు అనేటివి ఇటువైపు ఎక్కువ జరిగాయి అటువైపు కంటే. ఓకే. సో ఆ రకంగా చూసినా వైసీపీ నుంచి ఎక్కువ మంది వచ్చేసారు అంటే వైసీపీ వీక్ కాబట్టి వచ్చేసారని చెప్పుకుంటారు కదా. మనం చెప్పుకున్నట్లు కాకుండా వాళ్ళు ఆ రకంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోవచ్చు. మీరు వైసీపీ వీక్గా ఉన్నప్పుడు మళ్ళీ వైసీపీ అభ్యర్థులకు ఎందుకు టికెట్లు ఇస్తున్నారు? సరే, వైసీపీలో ఓడిపోతామనే భయంతో మీ పార్టీలోకి వస్తున్నారు అనుకుందాం. మరి వైసీపీలో ఓడిపోతామనే భయంతో మీ పార్టీలోకి వస్తున్న వాళ్ళు ఏమంత నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తారని మీరు టికెట్లు ఇస్తున్నారు? మీరు చెప్తున్నారు కదా, ప్రజలని జగన్ నుంచి కాపాడడానికి, జగన్ విధ్వంసం నుంచి ప్రజలను రక్షించడానికి ఈసారి ఓటు వేయండి, మేము ఈసారి జగన్ని ఓడిస్తాము అని చెప్తున్నారు కదా మీరు. 5 ఏళ్ల పాటు జగన్ పార్టీలోనే ఉండి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు హఠాత్తుగా మీ పార్టీలోకి రాగానే వాళ్ళు సత్పురుషులు ఎలా అవుతారు? అది కదా క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎవరైనా వేస్తారు కదా. మీకు ప్రజలకు సేవ చేయాలనేది మీ లక్ష్యమైనప్పుడు నిన్న మొన్నటి వరకు ఎవరినైతే మీరు తిట్టారో వాళ్ళనే మీ పార్టీలోకి తెచ్చుకొని టికెట్లు ఇస్తున్నారు కదా. కాబట్టి ప్రజాసేవ ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు ఊరికి మాట్లాడడానికి అందరూ ఆ అవకాశాన్ని అనువుగా తీసుకుని ఎటు పడితే అటు పోయే రాజకీయాలే నడుస్తున్నాయి ఇప్పుడు. అంటే ఎవరికి వాల్యూస్ లేవనేది అవకాశవాద రాజకీయాలే నడుస్తున్నాయి ఇప్పుడు. ఊరికే పైకి మాత్రం ప్రజాసేవ, ప్రజలు సంరక్షణ, ప్రజా శ్రేయస్సు ఇటు మాడుతూ ఉంటారు. రైట్ సార్. చూద్దాం మరి ఈరోజు సాయంత్రంకా లేకపోతే రేపటికి వస్తుందో లిస్ట్ అనేది, ఫైనల్ లిస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.